హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ పవర్. ఈ రోజు మనం కే విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన, వెంకటేష్ గారు యాక్ట్ చేసిన చిన్నబ్బాయి అనే సినిమా లొకేషన్ కి అయితే చూడడానికి వెళ్తున్నామండి. ఆ లొకేషన్ కి వెళ్లే ముందుగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం లొకేషన్ చూడడానికి అయితే వెళ్ళిపోదాం. సారీ ఫ్రెండ్స్, మన వీడియోస్ అయితే కొద్దిగా లేట్ అవుతున్నాయి. మన కంటెంట్ వచ్చి సినిమా లొకేషన్ కాబట్టి కొద్దిగా రీసెర్చ్కి అయితే టైం పడుతుంది అనమాట. గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. దానివల్ల వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. ఇక నుంచి మనం రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మనం ఇప్పుడు లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం, పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ధవళేశ్వరం అనే ఊరు వెళ్తున్నామండి. ఇది రాజమండ్రి రూరల్ అనమాట. ధవళేశ్వరం అనగానే మనందరికీ గుర్తొచ్చేది కాటన్ బ్యారేజ్. ఇది ఈ ఊరికే ఒక ఐకానిక్ లాంటిది. ఇలాంటి చారిత్రకమైన కట్టడం దగ్గర చాలా సినిమాలు అయితే షూటింగ్ జరుపుకున్నాయి. ఈ ధవళేశ్వరంలోని బ్రిటిష్ టైంలో కట్టిన పాత భవనాలు చాలా ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే అవి ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా చాలా పటిష్టంగా అయితే ఉన్నాయన్నమాట. వెంకటేష్ గారి చిన్నబ్బాయి అనే సినిమా ఈ బ్యారేజ్ దగ్గరే ఒక ఇల్లు సెట్ వేసి షూటింగ్ తీశారు. మనం ఇప్పుడు ఆ ఇల్లు సెట్ ఎక్కడ వేశారో చూద్దాం, పదండి. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ని కెనాల్ రోడ్ అంటారు. అంటే ఈ రోడ్డు పక్కనే ఒక కాలువ ఇది ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ రోడ్డుకి అయితే పేరు వచ్చింది. సరిగ్గా మనం ఇక్కడ నుండి రైట్ సైడ్ కాలువ దాటి అవతలకు వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ధవళేశ్వరం దగ్గర అయితే ఉన్నామండి. నా వెనకాల చూస్తే మీకు అర్థమవుతుంది, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్తే ఆ చిన్నబ్బాయి సినిమా అయితే అక్కడ షూట్ చేశారనమాట. మనం ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళి ఆ షూటింగ్ ఎక్కడ తీసారో తెలుసుకుందాం, పదండి. ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో చాలా రకాల గోదావరి చేపలు, రొయ్యలు, పీతలు అమ్ముతున్నారు. ఇక్కడ ఫ్రెష్గా పట్టు అయితే అమ్ముతారనమాట. ఇక్కడ సండేస్ అయితే అసలు ఖాళీ ఉండదు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కాలువలో చేపలు పడడానికి పక్షులు, కొంగలు చాలా పోటీ పడుతున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని కాటన్ హౌస్ అంటారు. ఇక్కడ నుండి మనం కొద్దిగా ముందుకు వెళ్తే చిన్నబ్బాయి సినిమా షూటింగ్ లొకేషన్ అయితే వస్తుంది. సో మనం ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళి చూద్దాం, పదండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ధవళేశ్వరం బ్యారేజ్ దాటి కొద్దిగా ముందుకైతే వచ్చామండి. ఈ రోడ్లోని మనకి ఇక్కడ ఒక ప్లేస్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడే చిన్నబ్బాయి సినిమా తీశారు. మనం కిందకి వెళ్ళి ఆ లొకేషన్ ఎలా ఉందో చూద్దాం, రండి. మీరు ఇక్కడ ప్లేస్ చూసుకుంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇది చాలా రోజుల క్రితం అయితే ఇక్కడ ఒక సిమెంట్ స్లాబ్ అయితే వేసి అక్కడ చెట్టు అయితే వేశారు. ప్రజెంట్ ఇదంతా చాలా నిర్మానుషంగా అయితే ఉంది. ఇక్కడైతే జనసంచారం అయితే ఏమీ లేదు. ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట దీన్ని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ప్లేస్ లో ఒక ఇల్లు సెట్ అయితే వేసి తీశారు చిన్నబ్బాయి సినిమాలోని. ఇంకా చాలా సినిమాలు అయితే తీశారనమాట ఈ లొకేషన్ లోని.
మన కిందకి వెళ్తే గోదావరి వ్యూ అయితే కనిపిస్తుంది. ఈ పక్కనే ధవళేశ్వరం బ్యారేజ్ కూడా ఉంది. మనం కిందకి వెళ్ళి చూద్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడ పక్కనే మనకి ధవళేశ్వరం బ్యారేజ్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ సెట్ వేసి అయితే తీసారనమాట ఇల్లు. మీకు ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. నా వెనకాల అయితే గోదావరి అయితే ఉంది. ఇక్కడ మొత్తం అంతా ఇసుక అయితే వచ్చేసింది. నీళ్ళు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ చిన్నబ్బాయి అనే సినిమా 1997లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ లొకేషన్ అయితే అలాగే ఉండిపోయింది, ఏం మారలేదు. అక్కడ చెట్లు అయితే వచ్చేసినాయి అనమాట, పొదల కింద అయితే వచ్చినాయి. అక్కడ మొన్నటి వరకు సిమెంట్ దిమ్మ అయితే ఉండేది, దాని మీద ఇల్లు అయితే చెట్టు వేసి తీశారు. ఇక్కడంతా డంపింగ్ యార్డ్ లో వాడుతున్నారు అనమాట. ఒకప్పుడు ఇక్కడ సినిమాలు తీసేవారు. ఒకసారి పైకి వెళ్ళి లొకేషన్ చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, నా వెనకాల కొన్ని దిమ్మలు అయితే కనిపిస్తున్నాయి, సిమెంట్ దిమ్మలు. ఇక్కడ ఒక ఇల్లు సెట్ అయితే వేసి తీసారనమాట ఈ లొకేషన్ లోనే. ఇక్కడ ఇల్లు ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అయితే మీకు బ్యారేజ్ అయితే కనిపిస్తుంది వ్యూ. మీకు ఆ సినిమాలో చూస్తే మీకు అర్థమవుద్ది అనమాట. ఇక్కడే 6 ప్రతిభాతల సినిమా కూడా ఇక్కడే తీసారంట. మొన్న ఇక్కడ చూడండి, ఇక్కడ సిమెంట్ స్లాబ్ అవుతుంది కదా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దు, ఇది మాకు అలవాటే. నన్ను ముఖ్యమంత్రిని చేస్తే నీకెన్నో సదుపాయాలు కలగజేస్తానని కింద మెట్లు కనిపిస్తుంది. వాటి గుర్తులు అయితే అలా ఉండిపోయినాయి అనమాట అప్పటి నుంచి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ సీన్ లో అందరూ కూర్చొని ఉంటారు. ఈ సిమెంట్ దిమ్మలు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయన్నమాట. వీటి మీదే ఆ సినిమాలో అయితే కూర్చొని ఉంటారు. బ్యారేజ్ కూడా కనిపిస్తుంది వెనకాల. ఇక్కడైతే మొత్తం చెట్లు అయితే వచ్చేసి ఉన్నాయి చుట్టూని. మనం ఎగ్జాక్ట్ లొకేషన్లో అయితే ఉన్నాం అనమాట. ఆ సెట్ తాలూకు గుర్తులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉండిపోయినాయి. 97లో తీశారు ఈ సినిమా. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీటిని అయితే ఎవరో డిస్టర్బ్ చేయలేదు, అలాగే వదిలేశారు. సో మనం ముందుకు వెళ్ళి ఈ చిన్న అబ్బాయి సినిమా ఇంకెక్కడ తీసారో తెలుసుకుందాం. ఇక్కడే ఒక ఆశ్రమం కూడా ఉంది, అందులో కూడా ఈ సినిమా తీసారంట. మనం ఒకసారి ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడ ఎలా ఉందో చూద్దాం, పదండి. కదా వెనకాల బ్యారేజ్ అయితే కనిపిస్తుంది ఆ చెట్లు వెనకాల.
ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ లొకేషన్ చూసాం కదా, ఈ లొకేషన్ నుంచి మనం ఇలా వస్తే ఇక్కడ ఇంకొక దారి ఉంటుంది అనమాట. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఈ దారిలో మనం అలా ఫ్రంట్కి వెళ్తే అక్కడ ఒక ఆశ్రమం ఉంటుంది అనమాట. ఈ చిన్నబ్బాయి సినిమాలోని స్టార్టింగ్ కొన్ని సీన్లు అయితే ఆ ఆశ్రమంలో తీశారు, చాలా వరకు అయితే ఆ ఆశ్రమంలోనే తీశారనమాట. మనం ఇప్పుడు ఆ ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ ఎక్కడ షూట్ చేశారో తెలుసుకుందాం, పదండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సుందర చైతన్య అనే ఒక ఆశ్రమంకి వెళ్తున్నాము. ఈ ఆశ్రమంలో కూడా ఈ చిన్నబ్బాయి సినిమా షూటింగ్ తీశారు. ఈ సినిమాలో చాలా భాగం ఇదే ఆశ్రమంలో షూట్ చేశారు. మనం ఇప్పుడు ఆ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ లొకేషన్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఆశ్రమం ప్రజెంట్ అయితే రన్నింగ్లో లేదు. ఇక్కడ చాలా నిర్మాణాలు అయితే శిథిలావస్థ చేరుకున్నాయి, కొన్ని ఇళ్ళను అయితే పడగొట్టారు కూడాను. ప్రస్తుతం ఈ ఆశ్రమంలోని ఆదివారం మాత్రమే మెడిటేషన్ క్లాసులు జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అయితే సుందర చైతన్య అని ఒక ఆశ్రమంలో ఉన్నామండి. ఇది ధవళేశ్వరంలో ఉందన్నమాట. ధవళేశ్వరం బ్యారేజ్ దాటిన తర్వాత ఈ ఆశ్రమం అయితే ఉంటుంది. ఇక్కడే వెంకటేష్ గారి చిన్నబ్బాయి సినిమా షూటింగ్ తీశారు. ఇదంతా ఒక చాలా అందమైన ప్లేస్ అనమాట. ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ మెడిటేషన్ క్లాసులు అయితే జరుగుతాయంట. మనం ఒకసారి ఈ ఆశ్రమంలో ఈ షూటింగ్ ఎక్కడ తీసారో తెలుసుకుందాం. మొత్తం ఇదే ప్లేస్ లో ఈ సినిమా అయితే షూట్ చేశారనమాట. మనం ఒకసారి ఆ లొకేషన్ చూద్దాం, పదండి. ఈ ఆశ్రమం పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. చుట్టూ పచ్చని ప్రకృతితో చాలా ఆహ్లాదకరంగా అయితే ఉందన్నమాట ఈ ప్రదేశం. చిన్నబ్బాయి సినిమాలో స్టార్టింగ్ సీన్ ఇదే ప్లేస్లో షూట్ చేశారు. టైటిల్స్ పడతాయి అన్నమాట. మీరు ఈ సీన్ గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ లోనే వెంకటేష్ గారు యోగా అయితే నేర్పిస్తారనమాట. మెడిటేషన్ క్లాసులు అయితే జరుగుతాయి. ఆ సినిమాలోని ఆ మెడిటేషన్ క్లాసులు అయితే వెంకటేష్ గారు చెప్తారనమాట. ఆ సీన్ అయితే ఇక్కడే తీశారు. మీకు గుడి చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా ఉంది, ఏం మారలేదు. ఈ లొకేషన్ అంతా అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆ సినిమాలో మీకు చూస్తే అర్థమవుతుంది, సేమ్ గుడి అనమాట. ఇదే ప్లేస్ లో ఇక్కడ అంతా కూర్చుంటారు స్టూడెంట్స్. ఆ మధ్యలో అయితే వెంకటేష్ గారు మెడిటేషన్ అయితే నేర్పుతారనమాట. మనం ఒకసారి ఈ లొకేషన్ కూడా చూద్దాం రండి. చూస్తున్నారు కదా, ఇదే ప్లేస్లో వెంకటేష్ గారి మెడిటేషన్ క్లాసులు అయితే చెప్తారనమాట. ఆ సీన్ అయితే ఇక్కడే తీశారు. ఇదొక కృష్ణుడి మందిరం అనమాట. ఇక్కడ కూడా షూట్ చేశారు.
ఇక్కడ ఈ ఆశ్రమంలోని ప్రస్తుతం ఒక వ్యక్తి మాత్రం ఉన్నారు. ఆయన ఇక్కడ మెయింటెనెన్స్ చేస్తున్నారన్నమాట. ఆయనతో మాట్లాడిద్దాం అనుకున్నాను కానీ ఆయన వీడియోలో కనిపించడానికి ఇష్టపడలేదు. ఇక్కడ చాలా అద్భుతమైన చిత్రాలు అయితే చెక్కారు ఈ గోడల మీద. ఈ గుడి చుట్టూ ఈ విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ నన్ను విశేషంగా ఆకర్షించింది ఈ కమలం. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఈ కమలం మధ్యలో ఒక పెయింటింగ్ కూడా ఉంది, అది చాలా బాగుందన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రూమ్స్ లోనే స్టూడెంట్స్ అయితే ఉంటారనమాట. ఈ చిన్న అబ్బాయి సినిమాలోని ఇది ఒక హాస్టల్లా ఉంటుంది సినిమాలో అయితేని. ఈ రూమ్స్ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి, ఏం మారలేదు. ప్రజెంట్ అయితే రూమ్స్ డోర్లు అయితే క్లోజ్ చేసి ఉన్నాయన్నమాట, మనం లోపలికి వెళ్ళడానికి అయితే లేదు. మీరు ఈ బిల్డింగ్ చూడొచ్చు, చాలా పాతకాలం నాటిది అనమాట. ఇది ఆ డిజైన్ అయితే పాతకాలం నాటిది అనమాట. ఇది ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇక్కడ నుండి కొద్దిగా వెనక్కి వెళ్తే ధవళేశ్వరం డాక్ యార్డ్ అని ఉంటుంది. ఇక్కడ చాలా రకాల పడవలు, లాంచీలు రిపేర్ చేస్తారనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల శాఖ సంబంధించింది అనమాట. మనం లోపలికి వెళ్ళడానికి అయితే అనుమతి లేదు. గోదావరి వరదల సమయంలోని అత్యవసర సమయంలో ఈ డాక్ యార్డ్లో సిబ్బంది పూనుకుంటారనమాట. ఈ డాక్ యార్డ్ లో కూడా చిన్నబ్బాయి సినిమా షూట్ చేశారు. ఈ డాక్ యార్డ్ లోపల చాలా రకాల పాతకాలం నాటి పడవలు అయితే ఉన్నాయి. మీరు ఈ సీన్ గమనిస్తే ఈ డాక్ యార్డ్ లోపలే షూట్ చేశారు. ఇప్పుడైతే ఈ ప్రదేశం అయితే శిథిలావస్థ చేరుకుంది. ఈ డాక్ యార్డ్ పక్క నుండే కాలువ ద్వారా చాలా రకాల పడవలతో జల రవాణా జరిగేది. అయితే అది గతం. ప్రస్తుతం అయితే ఈ జల రవాణా చాలా వరకు తగ్గిపోయింది. దానితో ఈ డాక్ యార్డ్లోని పని కూడా తగ్గిందనమాట. దానికి అనుగుణంగా ఇక్కడ సిబ్బందిని కూడా ప్రభుత్వం తగ్గించింది. ఒకప్పుడైతే ఇక్కడ చాలా పనులు జరుగుతూ ఉండేవి, కానీ ఇప్పుడైతే నిశ్శబ్దంగా ఉంది. ఈ కాలం అవతల నుండి ఈ డాక్ యార్డ్ అయితే ఎలా కనిపిస్తుంది. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలపండి.
అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.